शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्री महामंगला देवी वरदेवास्त्रं स्वरूपावशोभते स्थानोद्रेशं अमरपादते पुतस्तेषां पराभव येषां दिवाकरते स्तोत्रमेश्वरे आभवत्तारं दातारं सर्वं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम प्रभावादि संवत्सरामध्यश्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे शशिधरतो फाल्गुनमासे शुक्लपक्षे वासरस्थवासरे भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशिष्टायां शुभबन्धौ अस्माकं यजमानस्य हलकाय गोत्रोर्भस्य वंशोद्भवस्य लक्ष्मणकुमार नामधस्य सत्यपत्नी कांतकुमार नामधस्य सह कुटुंबानां संपूर्ण आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं योगमाता पचमदल्लि दिव्य सन्निधेन शुभ आयुष्मदे स्वस्ति फल उन्नत अभिवृद्धिरस्तु क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन पदवी अभिवृद्धि बदली उन्नत अनुग्रह सिद्ध्यर्थं लोकमाता पोचम्म तल्ली अनुग्रह फल सिद्धिरस्तु अदमेकोनी अपार पदवी मनोवांछार्थम सिद्धिरस्तु लोकमाता अनुग्रह एवं वेद पुष्पमान प्रजापतिमान पुष्पमान भवति पुष्पोदकाय नमो ज्येष्ठाय नमो रुद्राय नमो हलविकरणाय बल महालक्ष्मी देवता नमः शिवभक्तानां सुरेश गुणत्रय पूर्णे सदा पूर्णे शंकर प्रावणवे ज्ञान वैरा सिद्ध्यर्थं भिक्षा देहि च बाल देवता च पार्वती देवी पिता देव परमेश्वर पाद शिवभक्ताय नमः सुभद्र बालाय स्व व्यानाय स्व समानाय स्व ब्रह्मणे नमः भगवान् नमः द्वितीय नमः नैवेद्यं निवेदयामि नैवेद्यानन्तरम् आनन्दकर्पूरमङ्गल नीराजनम् आनंदमंगल नीराजनं समर्पयामि लोकमादेवताभ्यो नमः मंगल नीराजन दीपं दर्शयामि बोलो अम्बे माता की जय पोचम्म तल्ली की जय ओम राजाज राजसाहिने नमो वै शिवाय रमे गावाय मोक्षो कामेश्वरो वै शवनो ददातो कुबेराय वै महालक्ष्मी देवता नमस्ये भगवान का उचितस्तु इष्टकाम्य उचितस्तु पदवी उन्नत अभिवृद्धिरस्तु तदास्तु संपूर्ण आरोग्य सुतमैश्वर्यं शतं शतं वायु शतं देवो अग्निरस्ति
దర్శనం కోసం రావడం, అదేవిధంగా ముఖ్యంగా ఈ అమ్మవారి ముఖ్య విషయంలో మా మిత్రుడు రాజేంద్ర ఎప్పుడు కూడా అన్న ఒకసారి మా తల్లి నుంచి దర్శనం చేసుకోని చెప్పి కోరడం. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునప్పుడు మొదట్లో కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకుని పెద్ద జీవన్ రెడ్డి గారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ జగిత్యాల గ్రామానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నన్ను స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా మా లోకమాత పుచ్చమ్మ తల్లి కూడా చల్లవి చూడాలి, జగిత్యాల ప్రాంత ప్రజానికానికి కూడా అన్ని విధాలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ తల్లి ఎప్పుడు కూడా మొన్న పెద్ద యాక్సిడెంట్లో కూడా నేను ఆ తల్లి దయతో బయటపడ్డా. మరి అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజానికానికి అండగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మాకు అన్ని విధాల అండగా ఉన్నట్టు పెద్ద నాయకుడు యొక్క రేపు రాబోయే ఆ దేవుడు చల్ల చూసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం కూడా 2 రోజులు కూడా శుభవార్త తెలుస్తారని అమ్మవారి దగ్గర కూడా మనస్ఫూర్తిగా మరి అమ్మకు మేము దండం పెట్టుకుంటున్నాం. తల్లి కూడా శుభవార్త తెలిసే విధంగా నిర్ణయం జరగాలని కోరుకుంటూ, మరొకసారి మా మిత్రులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 15 సంవత్సరాలకి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి మరి దేవుడి దయతో అమ్మవారి దయతో మన మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఎలక్షన్ కూడినప్పటికీ నా బాధ్యతగా అమ్మవారి మొక్కు తీర్చుకోవడం నా బాధ్యత కాబట్టి నేను అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆ శక్తి కొద్ది తల్లి దగ్గరికి వస్తానని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ ఆలయానికి సంబంధించిన ఎక్కువగా ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఏ చిన్న విషయం చెప్పినా కూడా నా బాధ్యతగా మీరు ఏ పని చెప్పిన ఆలయ అభివృద్ధి విషయంలో కూడా నేను మీకు ముందు వరుసలో ఉండి ఆ పని అయ్యే విషయంలో కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారంలో ముందున్న పడతానని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ తల్లి దయవుంటే మనందరం చల్లగా ఉంటాము. రాజకీయ పరంగా ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఆ ప్రజాజీవితంలో నాయకులు తెలుసు కాబట్టి ఆ ప్రజల దయ ఆ అమ్మవారి దయ ఎప్పుడు మనకు ఉండాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అమ్మకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.